ప్రైజ్ దలాని అందరికీ వందనాలు. క్రీస్తునామం పేరిట మీకు అందరు శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్యం ఏంటంటే కీర్తనలు 69 అధ్యాయం 12, 13 చదువుకున్నారండి. గుమ్మములో కూర్చున్న వారు నన్ను గురించి మాటలాడుకుందురు, త్రాగుబోతులు నన్ను గురించి పాటలు పాడుదురు. నిజమేనండి. గుమ్మములో కూర్చున్నవారు నన్ను గురించి మాటలాడుకుందురు, త్రాగుబోతులు నా గురించి పాటలు పాడుకుందురు. ఆమె ఈ సాయంకాల సమయంలో ఈ 4 గంటల ప్రాంతంలో మంచి వాక్యం వచ్చిందండి. కీర్తనలో 69, 12 చదువుకున్నామండి. గుమ్మములో కూర్చొని క్రైస్తవ జీవితమే ఒక గుమ్మం. క్రైస్తవ యథార్థ జీవితం, అభిషక్తి యొక్క జీవితం ఉండాలంటే క్రీస్తులు అనుసరించి ఉండాలి మనం. కానీ మనం ఈ రోజులు అనుసరించి ఉండలేదు. ప్రతి ఒక్కరూ క్రీస్తు మార్గంలో నడిచినట్టు వేషధారణగా ఉంటూ అసలు త్రాగుబోతులు అయిపోతున్నారు. చాలా వరకు బలైపోతున్నారు. ఆ బలి త్రాగుడికి బానిస అయిపోయి మద్యపానం బానిస అయిపోతున్నారు. ఇంటి కుటుంబాలు చెదిరిపోతున్నాయి. కానీ దాని విషయంలో ఈరోజు చిన్న వర్తమానం తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. గుమ్మములో కూర్చున్న వారు నన్ను గురించి మాట్లాడుకుందరు, త్రాగుబోతులు నా గురించి పాటలు పాడుకుందరు. అవునండి. మీరు ఉదాహరణకు క్రైస్తవులు అనేవాడు ఎవరైనా బయటను కూర్చున్న వారు ఎవరైనా సరే పోయేటప్పుడు గుమ్మంలో కూర్చున్న త్రాగుబోతులు అంటే ఏమిటో వేషధారణలు ఉండలో కాదు, క్రైస్తవులు ఉండే మార్గంలో కాదు. వారు ఉండే ప్రతి వారును త్రాగుచున్న వారికి మతిస్థిమితం సరిగే పని చేయరు. మతిస్థిమితం సరిగే పని చేయనప్పుడు వాళ్ళు మద్యపానం సేవించేటప్పుడు వాళ్ళకు మూర్ఖపు ఆలోచనలు, మూర్ఖపు విషయములు అన్నీ సంపడుకుంటాయి. అసలు త్రాగుబోతు అంటేనే త్రాగుడు ఒక మరణాన్ని సేవించినట్టే. మరణం కోసం మీరు ఎంతవరకు ప్రాధాన్యపడుతున్నారు. కానీ అదే సాయంత్రం అయ్యేటరకు అదొక బలమైన టానిక్ లాగా, బలమైన ఆయుర్వేదం లాగా మారిపోయింది ఈరోజు. అందుకే క్రైస్తవులలో కాదు, అన్ని జనులు కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఈ త్రాగుడికి బానిసైపోయారు. అందుకే అన్నారు కీర్తనలో నుంచి, గుమ్మములో కూర్చునే వారు నన్ను గురించి పాటలు మాట్లాడుకుందరు, త్రాగుబోతులు నా గురించి పాటలు. త్రాగుడు అంటేనే మరణం అండి. త్రాగుడంటే మరణం. త్రాగుడులో ఉన్నవారు మరణం సేవించినట్టు. అనుదినం కాకుండా రోజు రోజుకి మీ యొక్క ఆయుష్యాలను తగ్గించుకుంటున్నారు. దాన్ని బట్టి మీరు దేవుడిని నమ్ముకోండి అని వ్యత్యాసం చెప్పుకుని మీరు ముందు ఆ త్రాగుడి నుంచి విముక్తి పడితే మీరు దేవుడిని సాతానుల కంటే తాగుడు చాలా డేంజర్. ఆ తాగుడిని విముక్తి పొందాలంటే మీరు అనుదినము దేవుడి యొక్క మాటలను, దేవుడి యొక్క బైబిలును, దేవుడి యొక్క పాటలను, దేవుడి యొక్క ఆరాధనను కూడా మీరు అనుదినము మీ హృదయంలో పెట్టుకోవాలి. ఉదాహరణకి త్రాగుడంటే ఒక మరణం. అది ఇప్పుడు చుట్ట తాగేవాడు మరణానికి ఎదురు చూస్తున్నట్టు. బీడీ తాగేవాడు మరణానికి ఎదురు చూస్తున్నాడు. సిగరెట్ కాల్చేవాడు వాడు మరణానికి ఎదురు చూస్తున్నట్టు. ఖైనీ తినేవాడు మరణానికి ఎదురు చూస్తున్నట్టు. వీళ్ళందరూ స్లో పాయిజన్కి, మాదక ద్రవ్యాలకి, అన్నిటికీ డ్రగ్స్కి అలవాటు పడిపోయి ఈరోజు జీవితాలు ఎంతోమంది యవ్వనస్తులు ఎంతోమంది తొట్టుకెళ్ళిపోతారు. వారి కోసం ప్రార్థన తప్ప మనం ఏం చేయగలండి. అందుకే అంటారు ఈ మద్యపానం ఏ గ్రంథంలో కూడా ఎటువంటి దాంట్లో కూడా సృష్టిలో ఇతర గ్రంథాలు అయితే సృష్టిలో ఆరాధించండి, ప్రతి ప్రకృతిని ఆరాధించండి, అన్నీ సృష్టి ఇచ్చింది కదా, అన్నీ తాగొచ్చు కదా, అన్నీ ఆనందించవచ్చు కదా, అందరూ మద్యపానం చేయొచ్చు, కళ్ళు తాగొచ్చు, సారాయి తాగొచ్చు, అన్నీ చెప్తారు. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇది కరెక్ట్ కాదు. ఇది సృష్టికి విరుద్ధం. అందులో మంచి చెడు ఉంటుంది కదా, మంచినే పట్టుకొని చెడుని ఎప్పుడు పట్టుకోవద్దు. అందుకే యేసుక్రీస్తు వారు మంచి వెనక వెళ్ళలేదు, చెడ్డ వెనకాలే వెళ్ళి మరిగిన మనుషులనే పట్టుకొని ఆయన యొక్క చెడు మార్గం నుంచి యేసు ప్రభు వారు వారిని రక్షణ మార్గం వరకు రప్పించారు. అందుకే ఇప్పుడు కూడా మనం దేవుని ఆరాధించుకోవడం చూడండి. యెహోవా అనుకూల సమయంలో నేను ప్రార్థించుచున్నాను. దేవుని కృపా బాహుల్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరం ఇచ్చెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరలా చదువుతున్నానండి. యెహోవా అనుకూల సమయంలో నిన్ను ప్రార్థించుచున్నాను. దేవుని కృపా బాహుల్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరం ఇమ్ము. సత్యమును ఎప్పుడు ఉత్తరం ఇస్తూ ఉంటుంది. సత్యం అనేది యథార్థంగా ఉంటుంది. సత్యం ఇప్పుడు యథార్థంగా ఉంటుంది. దాన్ని తెలుసుకోలేక చాలా వరకు తొట్టుకెళ్ళిపోతారు. ఎందుకంటే దాని విషయంలో సత్యం అనేది కూడా ఇంతకుముందు చెప్పాను. సత్యం సర్వసత్యం. సత్యం కంటే సర్వసత్యం. ఆ సర్వసత్యములు ఉంటే సర్వశక్తినిగా మీ దేవుడు మిమ్మల్ని తినడిస్తాడు. కానీ మీరు ఏం చేస్తున్నారు? వాటి వేషధారణలో ఉంటూ
వేషధారణలో ఉంటున్నారు. ప్రతి ఒక్కడు కూడా నిజ జీవితంలోని క్రైస్తవుడిగా ఉండలేకపోతున్నారు. మరి ఎందువల్ల తొట్టిల్లిపోతున్నారో మాకు బైబిల్ చదువుతున్నారు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు. పాటలు పాడుతారు, ఘనమైన నామం ఘనపరుస్తారు, అన్నీ చేస్తారు. కానీ దేవుని విషయంలో మాత్రం ఎందుకు అలా తొట్టిల్లిపోతున్నారు? దేవుని పరిపూర్ణంగా వెళితే ఆకలి ఉండదు, దప్పుకుండదు, దాహం. అది అది ఎరగక చాలామంది ఎన్నో సంవత్సరాలు బట్టి బైబిల్ చదువుతూ ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నాం అనుకుంటారు తప్ప దాన్ని నిజ జీవితంలో ఇప్పుడు నిత్యము బైబిల్ జ్ఞానాన్ని జీర్ణించుకోవాలి. ఎందుకంటే బైబిల్ యొక్క వాక్యానుసారంగా నడుచుకుంటే దాని యొక్క ఆనందం వేరు, పరిపూర్ణత వేరు, ఘనత వేరు, ఆ ఘనత, మహిమ, ప్రభావం ఆయనకి తప్ప మరి ఎవరికి లేవండి. మీరేం చేస్తున్నారు? మనం ఎట్టి పరిస్థితుల్లో తొట్టిల్లిపోవడం వల్ల మన యొక్క ప్రతి విధానం బట్టి వ్యవస్థ నుంచి తప్పించుకోలేకపోతాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాటలు చెప్పినప్పుడు ఏమన్నారు? జ్ఞానులు అజ్ఞానులు సర్వజ్ఞానులు ఉన్న నీ మూడు దినములలో నువ్వు ఆలయం మందిరం ఎలా కడతావు? మందిరం అనేది మన విశ్వాసుల యొక్క హృదయం స్వస్థతగా ఉన్నప్పుడే అదే మందిరం అండి. దేవుడికి అదే మందిరం. కానీ అది తెలుసుకోలేక జ్ఞానులు సజ్ఞానులు ఆ రోజులు ఉన్న దాన్ని బట్టి ప్రభు యేసుక్రీస్తు వారి సెలవు ఏదో నాకంటే జ్ఞానం తప్పుదారు చేశాయి. కానీ అయినను దేవుడు మన పాపముల కోసం మరణించిన దేవుడు, మళ్ళీ తిరిగి పునరుద్ధరణ లేచిన దేవుడు. ఆ దేవుడు కొరకు నిత్యము మనం ఆరాధించాలి, నిత్యము ప్రార్థన చేయాలి, నిత్యము ఎవరు ధ్యానంలో ఉండాలి. మనకి ఈ దేహం ఎప్పుడు కూడా ఉండదండి. ఎప్పుడైతే మనం మరణం పొందిన తర్వాత ఈ దేహము దేనికి పని చేయదు, ఎరువులకు కూడా పనిచేయదు. ఎరువులు కూడా భూస్థాపన ఎరువులు కూడా పనిచేయదు. కాబట్టి దీన్ని బట్టి ఉద్దేశించుకొని ఈ యొక్క వీడియో చేస్తున్నాను. మీరు ఎప్పుడు కూడా దేవుడితో సర్వసృష్టి సర్వశక్తిని అభిషేకించి ఉండాలి తప్ప మనం ఎవరితో కూడా మాటలు ఆడకూడదు. ఎవరితో ఎక్కువ ఉండదు. స్నేహపూర్వకంగా ప్రేమపూర్వకంగా క్రీస్తు అని వారు మాట్లాడుతూనే ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలాగే యెషయా గ్రంథంలోని నరుడు అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషులు గర్వం అణగద్రొక్కును, ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత పొందును. అవునండి, యెహోవా మాత్రం ఆ దినము ఘనత పొందుతాడు. ఎందుకనగా యెహోవా ఆ దినం ఎందుకు ఘనత పొందుతాడు? మళ్ళీ చదువుతాను చూడండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. నరుడు అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషులు గర్వమును అణగద్రొక్కెను, ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించెను. దేవుడికి స్తోత్రం కలుగును. అంటే ఆ దినం అంత్య దినములో అంటే భూమి ఆకాశాలు అంతరించిపోతే కొత్త ఆకాశం భూమి సృష్టించబడుతుంది అనుకోకండి. ప్రళయం వచ్చేస్తుంది, ఇదే కాదండి. జనరాశులు ఆకాశ పక్షుల దగ్గర నుంచి కింద పాకే జీవుల వరకు ఆయన సృష్టించదని ఇలా చిటికేస్తే ఆగిపోయి జీవితాలమని అవి సర్వం భూమి ఆకాశం కొత్త ఆకాశం భూమి అంటే అయ్యే సృష్టించబడతాడు. ఆయన శాసించాడంటే గాలి ఆగిపోతుంది, నీరు ఆగిపోతుంది, అన్ని సమస్తము ఆకాశ మండలం స్తంభించిపోతాయి. అలాంటి దేవుని మనం సేవించినప్పుడు మన అనుదినం నిత్యము ఆరాధనలో శృతి ఆరాధనలు ఉండి దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటే ఆ ఆనందం వేరు. దేవునికి ఎంత ఆరాధిస్తే అంత మహిమయు ఘనతయు ఆయనకే దక్కుతుంది. మనమేం చేస్తున్నాం? తొట్టిల్లిపోతున్నాం. ఎందుకు? చాలా సంవత్సరాలు బట్టి చేస్తున్నాం, చర్చికి వెళ్తున్నాం, మందిరానికి వెళ్తున్నాం అంటున్నాం తప్ప ఎవరు కూడా సర్వోన్నతిని సర్వశక్తిని మహిమను తెలుసుకోలేక తొట్టిల్లిపోయి త్రాగుబోతులై తిరుగుతున్నారు. త్రాగుబోతు మాటలే ఆడుచున్నారు. గుమ్మంబలు ఉండే త్రాగుబోతులు మాట్లాడుతారు, పాటలు పాడతారు మన కోసం. పాటలు పాడిన వాళ్ళతో మనం వ్యత్యాసం ఉండకుండా, వాళ్ళతో మనం డిబేట్ చేయకుండా మన యొక్క వాక్యానుసారంగా ప్రేమనే చూపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యానుసారం ప్రేమే చూపించాలి తప్ప ఇంకా వేరొకటి మన మనసులో ఎటువంటి భేద అభిప్రాయాలు ఉండకూడదు. క్రీస్తు వారి ప్రేమ తప్ప ఏది ఉండకూడదు. అది లేక చాలా వరకు తొట్టిల్లిపోయి కొంతమంది ఫ్యామిలీస్ తొట్టిల్లిపోయి చాలా సంవత్సరాల నుంచి మేము దేవుడిని నమ్ముకుంటున్నాను, మాకు దేవుడిని నమ్ముకున్నంత మాత్రం మీకు ఆస్తియు అంతస్తులు భూములు పుట్రలు పొలములు ఇలాంటివి ఏమీ దక్కవండి. మీ హృదయం స్వస్థపరుచుకొని మీ హృదయాన్ని పరిపూర్ణంగా ఉంచుకొని పాపములేమైనా ఆలోచన లేకుండా ఉండడానికే క్రీస్తు వారు అప్పుడు మీకు పరలోక రాజ్యానికి అది ఆస్తి, ఇదే ఆస్తి అండి. ఇది ఉండకపోయినా భూమి తర్వాత మీ తాతల తర్వాత తండ్రి తర్వాత పిల్లల తర్వాత మునిమాలు వీళ్ళు తప్ప అనిపించాను తప్ప దేనికి తరతరాలుగా ఉంటాయి పోతాయి. మీ ఆత్మ పరలోకమందు ఆ మెట్టిక తాకడానికి యేసు ప్రభు వారిని ధ్యానించుకొని ఉండడమే ఈ క్రీస్తు వారి అనుచరణ. అందుకే ఆయన చెప్పింది, నరుల అహంకార దృష్టి తగ్గింపబడినకు మనుషులు గర్వం అణగదొక్కెను, ఆ దినమని యెహోవాకు మాత్రమే ఘనతయు మహిమయు ప్రభావములు ఆయనకే చెందుతాయి. దాన్ని బట్టి మనం
చాలా జాగ్రత్తగా దేవుని ప్రతి దినము ఆరాధించి ఇరుగు పొరుగు వారి కోసం, పక్కవారి కోసం, మరలా చెప్తాను, మతి స్థిమిత లేని రోగుల కోసము ప్రార్థన చేస్తూ 3 గంటలు లేచి ప్రార్థన, దయచేసి 3 గంటలు లేచి యవనస్తులారా ఎవరైతే ఉన్నారో మీ మనసులో నిమగ్నం ఉంచుకొని తొట్టిల్లిపోకండి. చదువుకునే విద్యార్థులు కూడా తొట్టిల్లిపోతున్నారు. ఎందుకు ఆ సెల్ ఫోన్లో వచ్చేసి అశ్లీల బొమ్మలు, సినిమాలు చూడడం వల్ల హీరోలాగా అనుకుంటున్నారు. సినిమాలు చూడాలి ఏమీ లేదండి. సినిమాలు చూడడం హీరోలాగా చూడడం ఏమీ లేదు అనుకుంటారు. సినిమాలు చూడడం ఏమి లేదు. సినిమా అంటేనే సినిమా తిరగండి మనిషి అంతే, ఇంకేమీ లేదు. సినిమాని తిరగేస్తే మనిషి అవుతుంది. ఆ మనిషి యొక్క జీవితాన్ని ఆ జీవితాన్ని మీరు మార్చుకోవాలి. సినిమాని తిరిగేస్తే మనిషి అలాగే ఆ మనిషి యొక్క జీవితాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుక. అలాగే ఎప్పుడు కూడా అనుదినం ప్రార్థనలో ఉండాలి. ఎవరు ప్రార్థన చేయమని అనుకో, ఆ ప్రార్థన విషయమే మనం మాట్లాడాలి. దానితో ఎక్కువ తగ్గింపు, దీనత్వం, దిగజారితనం ఉంటే దేవుడు మనతో ఎప్పుడు ఎల్లప్పుడూ నిలువెల్లగా మనం గృహములు కాదు ఎక్కడికెళ్ళా మనం ఎంతో దేవుడు మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఎప్పుడు కూడా దేవుని మనం దూరపరచుకోవద్దు, వ్యత్యాసపరచుకోవద్దు. క్రైస్తవులను కాదు, అన్ని జనులు కాదు, సమస్త జనులకి సువార్త ప్రకటించండి అని ఈ వీడియో ద్వారా అందరికీ తెలియచేయడం కొరకే నేను ఈ వీడియోలు చేస్తున్నాను. మీ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరితో ప్రేమగా పూర్వంగా మాట్లాడుకొని మీ కుటుంబాల్లో నెమ్మది కలిగించి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందించి మనస్ఫూర్తిగా ఒకరినొకరు క్రీస్తు ప్రేమపూర్వకంగా మాట్లాడుకొని బైబిల్ వాక్యానుసారం నడుచుకుంటే ఆ ఆనందం వేరండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాని మనం లేనిపోయిన అత్యాశలు భయపడి ఏదేదో చేసేస్తాను అనుకుంటాం, కానీ అది కరెక్ట్ కాదండి. నేను కొత్తగా వచ్చాను. నాకు వంగలపరని యూట్యూబ్ ఛానల్ ఉంది, కానీ నా పేరు జేమ్స్. నేను కొత్తగా వచ్చాను, తక్కువ తెలుసుకున్నాను, బైబిల్లో ఇంకా జ్ఞానం తెలియనిది. నా కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి, అనుదిన ప్రార్థనలో పెట్టండి. నిత్యము నేను ప్రార్థన ఉంటాను, మీకోసం నేను ప్రార్థన చేయించుంటాను. అలాగే తల్లిదండ్రులు మాత్రం ఎట్టి పరిస్థితులు మరవద్దు. తల్లిదండ్రులు మనకి ఇచ్చిన ఆస్తిని మనం దుర్వినియోగం చేసుకోవద్దు. త్రాగుబోతులు తిరగవద్దు, వ్యభిచారులు తిరగవద్దు, వ్యభిచారమును చుట్టూ చూడకు వెళ్ళదు. అలాగంటే వాక్యానుసారం నడుచుకునే వేళ మీరు ఒక ఎత్తైన సువార్త అవ్వచ్చు, మీరు ఎత్తైన గానగాత్రేయులు కావచ్చు. ప్రతి ఒక్కరిని దేవుడు ఎన్నుకుంటే ఎటువంటి పరిస్థితుల్లో మీరు దేవుని విడవడకండి. ఈ యొక్క వీడియోని వీక్షించే ప్రతి ఒక్కరికి నా యొక్క వీడియోని దేవుని యొక్క మహిమ గ్రహంతో ప్రభావంలో ఆయనకే చెందిన గాక. చిన్న ప్రార్థన చేసి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తాను. ప్రభువా, పరిశుద్ధాత్మ దేవ, నీకే స్తోత్రం నా తండ్రి. ఈ వీడియోని వీక్షించి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి విద్యార్థుల కొరకు ప్రార్థన చేస్తున్నావు నా తండ్రి. చదువుల్లోనూ, ఆటల్లోనూ, పాటల్లోనూ ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించిన నా ప్రభువా, నూతన వివాహాలు జరుపుకునే వరకు మీరే తోడుకుండి సమస్తము సమకూర్చండి అయ్యా. అలాగే తండ్రి, వృద్ధుల కోసం ప్రార్థన చేయించున్నాను తండ్రి. వృద్ధులు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఏ కుటుంబంలో శాంతి అశాంతిగా ఉందో ఆ కుటుంబంలో శాంతిని కలిగించి సమాధానకర్తయు మీరే నడిపించమని ప్రభుని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.